ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు? భూమిపైన ఏముంది, ఆకాశంలో ఏముంది, సముద్రంలో ఏముంది తెలుసుకోవాలని ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. దానికోసం ఎంతో సమయాన్ని, శక్తిని ఖర్చు పెడతారు. కానీ మనిషి దగ్గర తన కోసం అంటూ సమయం కేటాయించుకోవడానికి సమయం లేదు. ఇప్పుడు చూడండి, మనం లైఫ్లో ఎన్నో చేస్తాం, సంపాదిస్తాం, ఫ్యామిలీ కోసము, పిల్లల కోసము, సమాజం కోసము ఎన్నో చేస్తుంటాం. కానీ అన్నీ చేస్తున్నాం, కానీ అన్నీ చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక క్షణం ఆలోచించాలి. మనం ఏది చేసినా చూడండి, మనం ఇప్పుడు మన లైఫ్లో ఉండాలంటే మనకి ఆహారము, బట్టలు, ఇవన్నీ, ఇల్లు, ఇవన్నీ కావాలి. అవన్నీ ఎవరి కోసం కావాలి? శరీరం కోసం కావాలి. కానీ మన కోసం మనం ఏం చేస్తున్నాం, మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామని ఒక క్షణం మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అన్నది. ఇది ఒక్క సెకండ్, కొంచెం సేపు మన గురించి మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మనం ఎవరి కోసం చేస్తున్నామని ఒక క్షణం ఆలోచించాలి. చూడండి, మనం అనుకుంటాము, ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు మాకు సమయం ఇవ్వట్లేదని, భార్య అనుకుంటుంది భర్త సమయం ఇవ్వట్లేదని, భర్త అనుకుంటాడు భార్య సమయం ఇవ్వట్లేదని, తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు అనుకుంటారు తల్లిదండ్రులు సమయం ఇవ్వట్లేదని. అంటే ఒకరినొకరు అనుకుంటారు మాకు సమయం వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వట్లేదు అని అనుకుంటాం మనం. కానీ మనం వాస్తవంగా ఆలోచిస్తే అసలు మన కోసం మన దగ్గర సమయం లేకుండా అయిపోయింది. మనం అన్నీ చేస్తున్నాం, అందరి కోసం అన్నీ చేస్తున్నాం, కానీ నా కోసం నేను ఏం చేస్తున్నాను అని ఒక్కసారి మనం గమనించుకోవాలి. కారులో కూర్చుని డ్రైవర్ కార్ నడిపిస్తాడు. అయితే కారుకి పెట్రోల్ వేయాలి, డ్రైవర్కి భోజనం ఉండాలి. ఇద్దరు ఫుడ్ వేరు కదా. మనం కారులో పెట్రోల్ వేస్తే అది పెట్రోల్ వేసి కార్ని నీట్ చేసి వదిలేస్తే మరి డ్రైవర్కి భోజనం పెట్టలేదనుకోండి, ఆయన ఆ కారు నడిపించగలుగుతాడా? నడిపించలేడు. ఎందుకంటే డ్రైవర్ భోజనం తినకపోతే ఏమవుతాడు? వీక్ అయిపోతాడు. అలానే మనం కూడా ఈ శరీరం అనే కార్ని నడిపించే డ్రైవర్, ఆత్మ, ప్రాణం. అంటే కారు అంటే శరీరం కోసం అయితే మనం 3 పూట్ల భోజనం చేస్తాము, అన్నీ చేస్తున్నాం. కానీ డ్రైవర్ ఎవరు? ఆత్మ. అంటే మనిషి తన గురించి తాను మర్చిపోయాడు, తన కోసం తన సమయం ఇవ్వడం మర్చిపోయాడు. ఎంతసేపు మన ఆలోచనలు ఏంటి? ఇలా మంచి ఇల్లు ఉండాలి, మంచి భోజనం చేయాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి. మన ఆలోచనలన్నీ ఎవరి వైపు ఉంటున్నాయి? కారు వైపే ఉంటున్నాయి. అంటే కారు, డ్రైవర్ ఇద్దరు వేరైనప్పుడు కారులో పెట్రోల్, డ్రైవర్కి భోజనం అవసరం. అలాగే ఈ శరీరంలో ఉండి మనం శరీరాన్ని నడిపించే చైతన్యమైన శక్తి, ఆత్మ, ప్రాణం. అంటే ఆత్మకి భోజనం వేరు, శరీరానికి భోజనం వేరు. అంటే మనం శరీరం కోసం, సమాజం కోసం, మన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, మిత్ర సంబంధికుల కోసం మనం చేస్తున్నాం. మన జీవితం అంతా వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నాం, కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ నేను ఆత్మ, మరి నా కోసం నేను ఏం చేస్తున్నాను? సో నేను ఆత్మ అనే విషయం మర్చిపోయాను, నేను డ్రైవర్ అనే విషయం మర్చిపోయాను. డ్రైవర్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఆత్మలో రోజు రోజుకి శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ శక్తి తగ్గిపోవడం వల్ల మనం ఏంటంటే, డ్రైవర్ వీక్గా ఉంటే తొందరగా యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగే మనం చిన్న పరిస్థితులను కూడా ఫేస్ చేయలేక ఈ రోజుల్లో ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఏం చేయాలంటే మన కోసం మనం టైం ఇవ్వడం నేర్చుకోవాలి. చూడండి, మనం దయ, క్షమ, ఉపకారం, ప్రేమ, ఈ గుణాల గురించి వింటాం. మనం ఏమనుకుంటాం? జంతువుల మీద దయ ఉండాలి, మనుషుల మీద దయ ఉండాలి, వేరే వాళ్ళ మీద చూపించాలనుకుంటాం. క్షమ, వేరే వాళ్ళని క్షమించాలి అనుకుంటాం. కానీ అన్నిటికంటే ముందు మనతో మనం, మన కోసం మనం, అంటే మనతో మనం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, మన పైన మనం దయ చూపించుకోవడం నేర్చుకోవాలి, మనల్ని మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి, ఇంకా మనల్ని మనం గైడ్ చేసుకోగలగాలి, మనల్ని మనం నడిపించుకోగలగాలి, మనల్ని మనం నడిపించుకోవాలి, మనల్ని మనం గైడ్ చేసుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. అంటే మనతో మనం ఎంత మనల్ని మనం అర్థం చేసుకుంటామో మనల్ని మనం క్షమించుకోగలుగుతాం, మనల్ని మనం దయ చూపించుకోగలుగుతాం. అంటే మనం చేసుకుంటూ ఇంటర్నల్గా చేంజ్ చేసుకుంటూ లైఫ్లో మనం నిజమైన సుఖం, శాంతిని పొంది అందరికీ ఇవ్వగలుగుతాం. చూడండి, మనల్ని మనం క్షమించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి,
వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేసినప్పుడు రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పెడతారు. ఒకవేళ వాళ్ళది లక్లో ఉంటే వాళ్ళకి క్షమాభిక్ష దొరుకుతుంది. కానీ మనిషి తన్ని తాను క్షమించుకోలేకపోతున్నాడు. మనం అనుకుంటాం వేరే వాళ్ళు మనల్ని క్షమించాలి, మనం వేరే వాళ్ళని క్షమించాలి. కానీ అన్నిటికంటే ముందేంటి, మనల్ని మనం క్షమించుకోగలగాలి. మళ్ళీ మనం ఎలా క్షమించుకోగలుగుతాం? చూడండి, మనం పొరపాట్లు చేస్తాం లైఫ్లో, చేస్తుంటాం పొరపాట్లు చేసినా కానీ మనం రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మిస్టేక్ని రిపీట్ చేయొద్దు. అలా రిపీట్ చేయకుండా మళ్ళీ మనం రియలైజ్ అయ్యి అర్థం చేసుకుని మార్చుకోగలిగితే మనల్ని మనం క్షమించుకున్నట్లు. అందుకే ఫస్ట్ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం ద్వారా మనం ఎలా ఏ పొరపాట్లు చేస్తున్నాం, ఏ రూట్లో ఉన్నాం, మళ్ళీ మనం అర్థం చేసుకుని మనం రియలైజ్ అవ్వగలగాలి. ఎప్పుడైతే నేను పొరపాటు చేస్తున్నాను అని రియలైజేషన్ నాలో వస్తుందో అప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా దాని మీద అటెన్షన్ పెట్టుకోగలుగుతాం, మనల్ని మనం క్షమించుకోగలుగుతాం. అంటే మళ్ళీ మనం క్షమించుకోగలిగితే మన పొరపాట్లు మిస్టేక్స్ నుంచి బయటకు రాగలుగుతాం. ఒకవేళ మన లైఫ్లో ఇలా పొరపాట్లు మిస్టేక్లు లేకపోతే టెన్షన్ ఫ్రీ లైఫ్ని జీవించగలుగుతాం. అలానే మనపైన మనం దయ చూపించుకోవాలి. మనపైన మనం దయ చూపించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనలో మనసు చిన్నబుచ్చుకుంటాము, విషయాలకి ఆకర్షితం అవుతాము, ఇంకా బలహీనతలు, లోపాలు ఇవన్నీ ఉంటాయి కదా. మనలోని ఈ పర్వతాలని మనం వీటి నుంచి ముక్తి అవ్వగలగాలి. ఇప్పుడు చూడండి, నాలో ఈర్ష, ద్వేషం, క్రోధం ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవగుణాలు. ఆ అవగుణాలు ఉంటే ఫస్ట్ ఎవరు నష్టపోతాం? వేరే వాళ్ళు కాదు, ఫస్ట్ మనమే నష్టపోతాం. చూడండి, ఎవరి మీదన్నా మనం బురద చల్లాలంటే ఆ బురద ఎవరి చేతులకు అంటుకుంటుంది? మన చేతికే అంటుకుంటుంది. అందుకనే మనము ఇలా అంటే మనకి దుఃఖం కలిగించే విషయాలు, మన బలహీనతలు లేకపోతే అవగుణాలు, వీటి నుంచి మనం ముక్తి పొందే ప్రయత్నం చేయాలి. అలా ముక్తి పొందగలిగితే మనపైన మనం దయ చూపించుకోగలుగుతాం. మనపైన మనం దయ చూపించుకుని వీటి నుంచి ముక్తి అయినప్పుడు ఒక మంచి మార్గంలో నడవగలుగుతాం. ఇంకా మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకోవడం అంటే ఏంటి? ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళకూడదు, ఏది రాంగ్, ఏది రైట్ అని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి. ఇంకా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం? ఒకసారి మన దగ్గర అన్నీ ఉంటాయి, మన చుట్టూ వ్యక్తులు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, ఆ పొజిషన్ అన్నీ ఉన్నా కానీ ఎవరు మనల్ని ప్రొటెక్ట్ చేయలేరు. ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? మనల్ని మనమే ప్రొటెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. ఎప్పుడు ఏ సమస్య వస్తుంది, ఏ పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన దగ్గర ఉన్నవి మనకి సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మరి అలాంటి టైంలో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మన బుద్ధి అంటే మనల్ని మనం అర్థం చేసుకుని భగవంతుడితో మనం సంబంధాన్ని జోడిస్తాం కదా, ఆయనతో సంబంధాన్ని జోడించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకుంటామో అప్పుడు మళ్ళీ మనం ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం. అంటే బుద్ధి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలుగుతుంది. మన బుద్ధి సమయస్ఫూర్తి, సరైన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ డెసిషన్ తీసుకునే శక్తి మనలో ఉన్నప్పుడు ఆ సమస్యని, ఆ పరిస్థితిని మనం ఈజీగా దాటగలుగుతాం. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి? మన బుద్ధి లైన్ భగవంతుడితో ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. ఎంత మన బుద్ధి లైన్ భగవంతుడితో క్లియర్గా ఉంటుందో అప్పుడు మన బుద్ధి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఈ రోజులో చాలా సమస్యలు, పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే శక్తి లేదు. అంటే బుద్ధిలో ఆ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. చూడండి, మనకి 2 చేతులు ఉన్నాయి, 2 చేతులకి 10 మంది ఒకేసారి పని చెప్తే మనకి ఏ పని చేయాలో అర్థం కాదు, ఆ పని చేయాలో ఈ పని చేయాలో కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే మన మనసులో ఇప్పుడు రకరకాల ఆలోచనలు, ఒక్క చిన్న విషయానికి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనల ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? బుద్ధి మీద పడుతుంది. ఆ బుద్ధి మీద ఆలోచనల ప్రెషర్ పడినప్పుడు మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదో తోచదు. ఆ సమయానికి ఏది చేయాలో అది చేయకపోతే ఒక మిస్టేక్ బదులు ఇంకా 10 మిస్టేక్స్ యాడ్ అవుతాయి. అప్పుడు లైఫ్ ఎలా అవుతుంది? ఇంకా చిక్కుముళ్ళలో చిక్కున్నట్టు అవుతుంది. కానీ మన బుద్ధి రైట్ డెసిషన్ తీసుకోగలిగితే ఆ సమస్యని ఈజీగా 1 సెకండ్లో మనం క్లోజ్ చేయగలుగుతాం. అందుకే మన మనసులో ఆ సంకల్పాల యొక్క తుఫాన్, అలజడి తగ్గాలంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, ఇంకా మనల్ని మనం నడిపించుకోగలగాలి. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ? ఇది కలియుగం. కలియుగంలో ఎలా ఉంటారు? ఎవరు రైట్ రూట్లో ఉంటారు, అందరూ రాంగ్ రూట్లోనే ఉంటారు. వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఉంటారు.
మనొక గుడ్ డ్రైవర్. అంటే మనల్ని మనం నడిపించుకోవాలంటే యాక్సిడెంట్ కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎవరు ఎలా ఉన్నా మనం ఎలా ఉండాలని ఆలోచన మనకి ఉండాలి. మనం ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలి, మనం ఏం ఆలోచించాలి. అలా ఉండగలిగితే మనం ఈ ప్రపంచంలో నడవగలుగుతాం. అంటే మనల్ని మనం నడిపించుకోగలుగుతాం. మనల్ని మనం పుష్ చేసుకోవాలి. ఏ పని స్టార్ట్ చేసినా మనలో లేజీనెస్ వదిలిపెట్టి పాజిటివ్ థాట్స్తో మనల్ని మనం పుష్ చేసుకోవాలి. మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. అంటే మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఎంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానం, స్పిరిచువల్ జ్ఞానం అర్థమవుతుందో మనల్ని మనం సరి చేసుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనల్ని మనం కరెక్షన్ చేసుకోగలిగితే అప్పుడు మన కనెక్షన్ భగవంతుడితో బాగుంటుంది. కనెక్షన్ ఎవరైతే సరి చేసుకుంటూ ఉంటారో, అంటే మన 4 వేళ్ళు మనలో ఉన్న వాటికి మనలో ఏమున్నది, మంచా చెడా, మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ ఎదుటి వ్యక్తి సరైనా కానీ మనలో ఇంకా 4 ఉంటాయి కదా, 4 ఫింగర్స్ అంటే 4 బలహీనతలు, పొరపాట్లు, లోపాలు ఏవైతే ఉంటాయి కదా, అవి మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, అలజడి చేస్తుంటాయి. అందుకే భగవంతుడు ఏమంటే ఒక్క ఫింగర్ వదిలే 4 ఫింగర్లు చూసుకో. అంటే మనల్ని మనం చూసుకుని మనల్ని మనం గమనించుకుని మనలో మంచి చెడుని అర్థం చేసుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ముందుకు వెళ్తాం. అంటే ఎక్కువ ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. మనల్ని మనం గమనించుకుని మనల్ని మనం కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే భగవంతుడితో మన బుద్ధి లైన్ క్లియర్గా ఉంటుంది. మన బుద్ధి లైన్ క్లియర్గా ఉన్నప్పుడు మనం ఏదైనా పని ఈజీగా చేయగలుగుతాం. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. వ్యక్తుల్ని పక్కకు పెట్టి మరి రోజంతా మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, మనతో మనం ఏం మాట్లాడంటే మన మనసులో వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి. మనతో మనం మాట్లాడుకోవడం అంటే మన మనసులో వచ్చే ఆలోచనలు. మన మనసులో వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, చేయగలనా లేదా, ఇది అవుతుందా లేదా, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అంటే ఎవరైనా వ్యక్తులు మనతో పాటు కొంత సమయం ఉండగలుగుతారు, కొంత సమయం మనతో మాట్లాడగలుగుతారు. కానీ 24 hours అయితే మనం మనతో మాట్లాడుకుంటాం. మన మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకే ఆ ఆలోచనలు మనం ఏం చేసుకోవాలంటే పాజిటివ్గా చేసుకోవాలి. ఎవరైనా మనతో నెగిటివ్ మాట్లాడితే మనకేమనిపిస్తుంది, వీళ్ళు నిరుత్సాహపడుతున్నారు, ఇలా వీళ్ళందరూ మాట్లాడితే మనం ఎలా పని చేయగలము అనిపిస్తుంది. కానీ మనతో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, చేయగలమా, వద్దా, అవుతుందా, కాదా, ఇది రైటా, రాంగా, వాళ్ళెలా, వీళ్ళెలా, రోజంతా మనతో మన ఎలా సందేహాలు, క్వశ్చన్స్, డౌట్స్, నెగిటివ్ థాట్స్, వీటిలో మనం ఉంటాం. వాటిలో మనం ఉంటే ఎవరో మనల్ని వెనక్కి లాగాల్సిన పని లేదు. మనల్ని మనమే వెనక్కి లాగుతున్నాం. ముందుకు వెళ్ళాలి కానీ మన ఆలోచనలతో మనతో మనం ఈ విధంగా మాట్లాడుకుంటూ మన బండి ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వస్తుంది. అందుకే మన ఆలోచనలు అంటే మనం వాటిని ఎంత సరి చేసుకుంటూ ఉంటామో, పాజిటివ్గా చేసుకుంటూ ఉంటాం అంత. అందుకే మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి, రోజు మనం కొన్ని పాజిటివ్ థాట్స్ చేయాలి. అంటే మనకి పరిస్థితులు ఉండొచ్చు, అంటే మనం అనుకున్నట్టు పరిస్థితులు జరగకపోవచ్చు, కానీ మనలో ఎంత పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుందో ఆ పాజిటివ్ థింకింగ్ ఎఫెక్ట్ మన పనులపైన పడుతుంది, మన శరీరం పైన పడుతుంది. చూడండి, మనకి ఏది కావాలో అలా ఆలోచించాలి. అంటే మనం ఎలా పాజిటివ్ థింక్ చేయాలి, మనకి పరిస్థితులు ఉంటాయి, అన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ మనం ఏమనుకోవాలి, నేను శాంతి స్వరూపాత్మని, నేను సంతోషంగా ఉన్నాను, ఏది వచ్చినా నేను స్టేబుల్గా ఉండగలుగుతాను. ఒకవేళ మన ఆరోగ్యం గురించి అంటే ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు అనేవి కామన్. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. కానీ మన థింకింగ్ ఎలా ఉండాలి, నేను హెల్తీగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎంతమంది నేను ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, అలా మనతో మనం పాజిటివ్గా ఉంటాం కదా. ఇది సైన్స్. మన ఆలోచనల భావం మన శరీరం మీద పడుతుంది. ఒకవేళ మనకి ఏదన్నా సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, అవి తొందరగా ఏమవుతాయి, సరే అయిపోతాయి. అందుకే మన ఆరోగ్యం బాగుండాలంటే ఏంటి ఉంటుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ రోగం ఉంది, ఈ రోగం ఉందా అనుకునే కంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, తొందరగా సరే అయిపోతాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, తొందరగా సరే అయిపోతాను. ఇంకా మనల్ని మనం స్వీకరించగలగాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మన ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏమనుకోవాలి, మేమందరం కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటాం, మా ఫ్యామిలీలో అంతా యూనిటీ ఉంది అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఆలోచించాలి. అయ్యో వీళ్ళంటే వాళ్ళకి పడదు కదా, ఎవరు మన మాట వినరు కదా, అలా మనం ఎంత నెగిటివ్ థింకింగ్ చేస్తామో వాళ్ళల్లో ఇంకా ఆ నెగిటివ్ యాక్టివిటీస్ అనేవి పెరిగిపోతుంటాయి. అందుకే మనం ఏం చేయాలి,
పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి. మేమందరం కలిసిమెలిసి ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అలా అనుకోవాలి. అది మన ఆరోగ్యం గురించి. ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ పనిలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎలా ఆలోచించాలి, ఏమవుతుందో ఎలా అవుతుందో రావచ్చు, అడ్డంకులు రావచ్చు, అప్ అండ్ డౌన్ రావచ్చు. కానీ ఏదేమైనా మన ఆలోచన ఎలా ఉండాలి, నేను సక్సెస్ఫుల్ అవుతాను, తప్పకుండా ఆ పని జరుగు తీరుతుంది, నేను సక్సెస్ఫుల్ అవుతాను, నేను సక్సెస్ఫుల్ అవుతాను. ఇలా మనం ఆ పాజిటివ్ థింకింగ్ చేస్తే ఆ కర్మ పైన దాని ఎఫెక్ట్ పడుతుంది, మనం సక్సెస్ అవుతాం. ఇంకా భగవంతుడి ఆశీర్వాదాల హస్తం నా తలపైన ఉంది, ఆయన స్మృతే నాకు కవచం, ప్రొటెక్షన్. ఎంత మనం ఆయన గుర్తు చేస్తామో ఆయన నా వెంట ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇలా మనం కొన్ని పాజిటివ్ థాట్స్, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఏది వచ్చినా స్టేబుల్గా ఉంటాను, మళ్ళీ మా ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము. ఇలా మనం కొన్ని ఆలోచనలు రోజు రాత్రి పడుకునే ముందు మనతో మనం ఇలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మన మైండ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఎన్నో విషయాలు, సమస్యలు, పరిస్థితులు ఉంటాయి. అన్నిటితో మన మైండ్ ఫుల్ అయి ఉంటుంది. ఆ ఫుల్ అవడం వల్ల మనం నైట్ పడుకుందామని ట్రై చేసినా ఆ థాట్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. ఇది ఎలా అవుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇలా జరిగింది కదా, అలా జరిగింది అంటే ఆ థాట్స్ యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మళ్ళీ క్లోజ్ అయ్యి మనం పడుకునే వరకు, నిద్ర పట్టే వరకు చాలా టైం పడుతుంది. అందుకే మన మైండ్ని సెట్ చేసుకుని పాజిటివ్ మైండ్ సెట్లో నిద్రపోవాలి. ఇలా మనం పాజిటివ్ థాట్స్ ఒక 5-6 పాజిటివ్ థాట్స్ ఇలా తీసుకుని మనం అవి గుర్తు చేసుకుంటూ అవి రిపీట్ చేసుకుంటూ ఆ స్మృతిలో పడుకుంటే మనం మార్నింగ్ లేచినప్పుడు కూడా ఎలా లేస్తాం, ఎనర్జెటిక్గా లేస్తాం. మార్నింగ్ లేచిన వెంటనే టెన్షన్తో ఇప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంటుంది అలా కాకుండా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ మన ఆ థాట్స్, నేను ఆత్మ, నేను శాంతంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా వీలైతే నైట్ పడుకునే ముందు కంపల్సరీ చేయాలి. ఉదయం లేచిన తర్వాత కూడా ఇలా మనం పాజిటివ్ థాట్స్తో మన డే స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం భోజనం తినేటప్పుడు చూడండి, మనం 3 times తింటాం, టిఫిన్ తింటాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం. అలా భోజనం చేసినప్పుడు కూడా వీలుంటే 1 minute 2 minutes టైం తీసుకుని మనకి మనం ఇలా పాజిటివ్ థాట్స్ చేసి అలా భోజనం చేస్తే చాలా బాగుంటుంది. అంటే మనతో మనం ఎంత పాజిటివ్గా మాట్లాడుకుంటాం, మనకి మనం సమయాన్ని ఇచ్చుకుని, మనపైన దయ చూపించి, మనల్ని మనం క్షమించుకుని, మనకి మనం నేర్పించుకుని, మనల్ని మనం చదివించుకోవాలి. మనకి మనం సెల్ఫ్ స్టడీ అంటే ఏంటి, మనం విన్న తర్వాత ఎక్కడైనా మంచి విషయాలు వింటాం, ఆ పాఠాన్ని మనకి మనం చదివించుకుంటూ మనల్ని మనం నడిపించుకోగలిగితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చూడండి, అందరూ అంతిమ సమయంలో మనం ఫైనల్ అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంక కొంచెం సమయంలో శరీరం వదిలిపెడతారు. కొన్ని రోజుల్లో అంటే వాళ్ళకి ఏం చేస్తారంటే భగవంతుడు స్మృతి చేయండి అని చెప్తారు. కొన్నిసార్లు భజనలు, కీర్తనలు అవన్నీ చేయిస్తారు వాళ్ళ దగ్గర. రామరామాను, కృష్ణ కృష్ణాను అని చెప్తుంటారు వాళ్ళ చెవిలో వెళ్ళి. ఇప్పుడు రామాను, కృష్ణాను, భగవంతుని గుర్తు చేసుకోని. కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ సమయంలో భగవంతుడు గుర్తు రావాలని వాళ్ళ పిల్లలకి దేవతల పేర్లు పెట్టుకుంటారు. రామానో, కృష్ణానో, నారాయణనో పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే లాస్ట్ సమయంలో అలా భగవంతుడు గుర్తొస్తాడు అని. కానీ ఒకసారి ఆలోచించండి, మనం జీవితం అంతా ఇలా పరుగులు పెడుతూ సంపాదన, ఫ్యామిలీ, ఇల్లు, వస్తువులు, వ్యక్తులు, మనం జీవితం అంతా ఈ విషయాల్లో గడుపుతున్నాం కదా. ఫైనల్లీ మనం వెళ్ళిపోయేటప్పుడు ఆయన గుర్తు రావాలంటే మనకి ఎలా గుర్తొస్తాడు? ముందు నుంచి సాధన చేయలేంది మనం ఫైనల్ టైంలో ఆయన స్మృతిలో, భగవంతుడి స్మృతిలో శరీరం వదలాలంటే వదలలేం. అంటే లాస్ట్ మూమెంట్ ఏ స్మృతిలో మనం శరీరం వదిలిపెడతాము, ఏవన్నీ గుర్తు చేస్తూ మనం శరీరం వదిలిపెడతాము, అలా ఇంకో జన్మ ఉంటుంది అంటారు. ఒకవేళ మనం భగవంతుడి స్మృతిలో సంతోషంగా శరీరాన్ని వదలగలిగితే నెక్స్ట్ మన జన్మ చాలా బాగుంటుంది. మరి లాస్ట్ మూమెంట్లో మనకు ఆయన తప్ప ఎవరు గుర్తు రాకూడదు అంటే మనం ఆ టైంలో, ఆ సెకండ్లో మనకి ఎంతమంది రామ అనమన్నా, కృష్ణ అనమన్నా, ఏం చెప్పినా, ఎలాంటి భజనలు, కీర్తనలు చెప్పినా మన మనసు దాని వైపు కనెక్ట్ కాదు. మన మనసు దేని మీద కనెక్ట్ అవుతుంది? అయ్యో నేను ఇది చేయలేకపోయాను, లేకపోతే వీళ్ళకి ఇది ఇవ్వాలి, ఫలానా వాళ్ళని చూడాలి, ఫలానా వాళ్ళని తినాలి, ఏవైతే మన మనసులో సూక్ష్మంగా ఉండిపోయినాయో అవన్నీ గుర్తొస్తాయి తప్ప భగవంతుడు గుర్తురాడు.
ఒకవేళ మనం పిల్లలకి ఆ పేర్లు పెట్టినా కానీ మనం రామ కృష్ణ అని పిలిచినా మా అబ్బాయినో మా అమ్మాయినో పిలుస్తున్నాం అనుకుంటాం, కానీ భగవంతుని గుర్తొస్తాడా మనకి? రాడు. అందుకనే మనం ఏం చేయాలంటే అన్ని కర్మలు చేసుకుంటూ కూడా ఇప్పటి నుంచే మనం జీవితంలో ఎంత మనం సాధన చేస్తూ ఉంటామో అంతిమ సమయం, మన ఫైనల్ సమయం ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనం ఆ సమయంలో భగవంతుని గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళగలుగుతుంది. మరి మన ఫైనల్ హ్యాపీగా ఉండాలి అంటే మనం మన కోసం కొంచెం సమయం తీసుకోవడం నేర్చుకోవాలి. అంటే మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం సెట్ చేసుకుంటూ, మనల్ని మనం కరెక్షన్ చేసుకుంటూ, మన బుద్ధి లైన్ భగవంతుడితో క్లియర్గా ఉంచుకోవాలి. మన బుద్ధి లైన్ ఎంత క్లియర్గా ఉంటుందో అప్పుడు మనం ఇప్పుడు చూడండి, మనం ఈ సంపాదన చేస్తున్నాం, ఈ సంపాదనతో పాటు మన వెంట తీసుకెళ్లే సంపాదన కూడా చేసుకోవాలి. చూడండి, ఈ సంపాదన ఎంత చేస్తే అంత సంతోషం అనిపిస్తుంది. అలాగే మనం వెంట తీసుకువెళ్ళే సంపాదన కూడా చేసుకుంటే అప్పుడు ఆత్మ శరీరం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మన దగ్గర పుణ్య సంపాదన ఉంటుంది. ఆ పుణ్య సంపాదన మనకి ఏం చేస్తుంది? సుఖాన్ని ఇస్తుంది, భారంగా అనిపించదు. లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అటు ఉండలేక ఇటు వెళ్ళలేక చాలా కష్టపడాల్సి ఉంటుంది, అలజడి అవ్వాల్సి ఉంటుంది. అలా అలజడి కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం కర్మ చేసుకుంటూ అన్నీ చేస్తూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం, ఎంత మనం భగవంతుడి విషయాలు వింటామో నేను ఆత్మ అనే స్మృతి ఉంటుంది. భగవంతుడితో మన సంబంధాన్ని జోడిస్తూ ఉంటే అప్పుడు ఫైనల్గా ఏ రోజైతే మన ఎండ్ పాయింట్ వస్తుందో ఆ ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు మనం ఎలా చాలా హ్యాపీగా మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళగలుగుతాం. లేకపోతే మనకి అందరికంటే ఎక్కువ మోహం ఎవరితో ఉంటుంది? శరీరంతో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ఎలా అయిపోయింది? చాలా టైట్ డ్రెస్ అయిపోయింది. వదలాలంటే మనకి చాలా టెన్షన్ అవుతుంది. మన ఎండ్ పాయింట్ అంటే ఎవరైనా మీకు ఇంక కొన్ని రోజులే టైం ఉంది అంటే ఒక 1 month ఉంది, 1 month తర్వాత గ్యారంటీ లేదంటే మనం ఆ బాధలో 1 month కాదు 15 days ముందే వెళ్ళిపోతాం. అలా అంటే దీని పట్ల అంత మోహం ఏర్పడింది. మనం ఎంత మనకి మనం టైం ఇచ్చి మనల్ని మనం సరి చేసుకుని పుణ్య సంపాదన చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఆత్మ డ్రెస్ వేసుకొని పార్ట్ ప్లే చేస్తున్నా, ఇలా స్మృతిలో ఉంటే ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు చాలా సంతోషంగా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? అన్ని పనులు చేసుకుంటూ కూడా మనకి మనం కొంచెం సమయం ఇచ్చుకోవాలి. రోజు రాత్రి పడుకునే ముందు మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి, కొన్ని పాజిటివ్ థాట్స్ చేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే కూడా కొన్ని పాజిటివ్ థాట్స్. మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా, ఎందుకంటే తినడం తాగడం అనేది మస్ట్, తింటున్నా తాగుతున్నా కొంచెం టైం తీసుకుని ఇలా మనం పాజిటివ్ థాట్స్ అంటే మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవడం అలవాటు చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం. మరి వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.